శ్రీరామజయం ఎస్సీవన్నామరూపాభ్యాం యా దేవి సర్వమంగళం తయో సంస్కరణాతు సర్వతో జయమంగళం లావస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభ తేషామిందివర్ష్యామస్తు జనార్దన ఆపద్దామవాత్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్ర్యంబకం దేవి. ఈ విధంగా మంత్రం అనేది శివుడికి సంబంధించిన మంత్రం వెళ్ళిపోతూ ఉంటుంది. అంటే ఆశీర్వచన మంత్రం ఏదైనా పని మొదలుపెట్టే ముందు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికి అంటే అన్నీ కూడా మంచి జరగాలని ఆ యొక్క మంత్రంలో అర్థం. ఓకేనా? కాబట్టి ఈ యొక్క ఎందుకు ఈ చెప్పుకోవాల్సి వస్తుందంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ యొక్క వీడియో చేతబడులు అనేవి చేశారు నాకు స్వామి, నా పైన ఎవరో ప్రయోగం చేశారు, పడపీడ ప్రయోగం చేశారు, పరతంత్ర ప్రయోగం చేశారు, నా మైండ్ అంతా పాడవుతూ ఉంది, నా యొక్క అంతా ఇలా అవుతుంది అలా అవుతుందని చెప్పేసి ఒక కన్సిడరేషన్ ఉంది. అంటే దాన్ని ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. చేతబడి చేశారు నా దాన్ని ఏమంటారు, మందు పెట్టారనో, వశీకరణ, ఎన్నో ఉన్నాయి. ఇంకా అవన్నీ మాటలు ఎన్నో అంటూ ఉంటారు. అంటే దీని అంతటికి కారణాలు ఎన్నో ఉంటాయి. చేతబడి పెట్టడానికి ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. ఓకేనా? అయితే ఈ చేతబడి చేశారని ఒక కాన్సెప్ట్ వేసుకొని చాలా పెద్ద వ్యాపారం జరుగుతుంది. అయితే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం శివుడి మార్గం ద్వారా చేతబడి పోగొట్టుకునే విధానం ఎలా ఉంటుంది అనేది మనం ఈ వీడియోలో చుచ్చాయిగా చెప్తాను. ఇది ఎడ్యుకేషన్ పర్పస్, ఎందుకంటే మీరు బాగుపడాలి, అందరూ కూడా మోసపోకూడదు. ఓకే? అందరూ కూడా ఈ పనికిమాల ప్రపంచం చేతబడి చేశారని ఒక పెద్ద వ్యాపారం, కొన్ని వేల రూపాయల వ్యాపారం అయిపోతుంది. అది దయచేసి ఇది తెలుసుకోండి, ఇది కొంచెం వినండి. శివుడు అనేవాడు మొట్టమొదటిగా మనకు ఏం తెలియాలంటే, చేతబడి పోగొట్టుకోవడానికి శివుని యొక్క స్థానం తెలియాలి మనకు. అంటే శివుడు అనేవాడు ఏ విధంగా, శివుడు అనేవాడు ఎలా ఉంటాడంటే చెప్తాను చూడండి. మనకు తిథులు తెలుసు కదా, మనకేముంటాయి, పాడ్యమి, విధియ, తదియ, చతుర్థి, పంచమి, ఇట్లా ఉండే షష్ఠి, అంటే ఈ తిథులను బట్టి శివుడు అనేవాడు ఎలా ఉంటాడంటే, ఫస్ట్ ఎక్కడ ఉంటాడు చాలా జాగ్రత్తగా వినండి, ఇది మీకు అర్థం కావాలి. ఫస్ట్ శివుడు అనేవాడు ఎలా అక్కడ ఉంటాడంటే, ఫస్ట్ మొట్టమొదటిగా కైలాసంలో ఉంటాడు. 2 పార్వతి, ఇది అర్థమైతే అయిపోతుంది, పార్వతీదేవి. 3 వృషభ వాహనం, వృషభ వాహనం అంటే ఆయన యొక్క ఎద్దు వాహనం. 4 సభా మధ్యమం. 5 భోజనాలయం. 6 క్రీడాలయం అంటే ప్లేయింగ్ గేమ్స్. భోజనాలయం అంటే ఫుడ్. ఓకేనా? శ్మశానం. ఈ శివుడు అనేవాడు ఈ ప్లేసులలో శివపురాణం రాశారు. శివుడు అనేవాడు ఈ ప్లేసులో తిరుగుతూ ఉంటాడు. మరి ఈ ఎలా తెలుసుకోవాలి, శివుడి యొక్క స్థానాన్ని ఎలా తెలుసుకోవాలి? ఎందుకంటే చేతవాళ్ళు పోవటంటే ఫస్ట్ మీకు తెలియాలి, బేసిక్ ఇది. తర్వాత ఇంకా టెక్నికల్ చాలా ఉంది, ఇది తెలియాలి. ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ ఎలా తెలియాలంటే, మీకు తిథుల ద్వారా శివుని యొక్క స్థానాన్ని తెలుసుకోవడానికి మార్గం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ విధియ అనుకుందాం, లేకపోతే తదియ అనుకుందాం. అందరికైతే తదియ అంటే ఎంత? 3. ఎంత? తదియ అంటే 3 కదా. 3 × 2 ఎంత? 3 2 6 కదా. 6ని ఇంకా మళ్ళీ 5తో మల్టిప్లై చేయండి, ఎంత? 30 కదా. ఈ 30ని 7తో భాగాహారం చేయండి, 30/7. 7తో భాగాహారం చేయండి, 7 4 28. అంటే ఎంత ఉంది? భాగఫలం ఎంత వచ్చింది? 2 భాగఫలం వస్తే శివుడు ఎక్కడ ఉంటాడు? పార్వతీదేవి దగ్గర ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? పార్వతీదేవి దగ్గర ఉంటాడు. సో పార్వతీదేవి దగ్గర ఉన్నప్పుడు మనం చేతబడులు ఇట్లాంటి పోగొట్టుకోవడానికి, చేతబడులు తీయడానికి కానీ, ఏదైనా ప్రయోగాలు చేసి దాన్ని మనం తీసుకోవడానికి కానీ మనకు ఈ యొక్క శేషం అనేది, ఈ యొక్క భాగఫలం అనేది, అంటే శివుడు పార్వతి దగ్గర, కైలాసం దగ్గర, వృషభవాహనం, సభా మధ్యం, భోజనాలు ఉన్నప్పుడు మనకు శివుడు అనే స్థానం పనిచేయదు. ఫర్ ఎగ్జాంపుల్ చతుర్థి తీసుకుందాం, అంటే 4. ఓకేనా? 4 2 8, 8 5 40. ఓకేనా? 7తో ఇది చేయండి, 7 5 35. 5 శేషం వచ్చి 5 భాగఫలం వచ్చిందంటే ఎక్కడ ఉంటాడు? భోజనాల్లో ఉంటాడు. అంటే మనకు శివుని యొక్క ఆ రోజు మనం, ఈ తిథి రోజు మనం చేతబడులు పోగొట్టుకోవడానికి మనకు పనికిరాదు. ఫర్ ఎగ్జాంపుల్ సప్తమి అంటే ఎంత? 7. 7 2 14. 14 × 5 ఎంత? 70 కదా. 7తో భాగారం చేయాలి, 70ని 7తో భాగారం చేసి 7 7. శేషం ఎంత? శూన్యం అంటే శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానంలో ఉంటాడు. అంటే సప్తమి, శివుడు ఎక్కడ ఉంటాడు? శ్మశానం ఉంటాడు. అప్పుడు సప్తమి రోజు ఏం చేయాలి? మనకి ఏమైనా చేతబడులు చేసినా, మనకి ఏమైనా అనుమానం ఉంటే ఆ సప్తమి రోజు శివుణ్ణి, మన తిథి ప్రకారంగా శివుణ్ణి మనం సప్తమి రోజు పట్టుకోవాలి. దానికి ఏ విధంగా ఉంటాయి, దాని పద్ధతులు ఉంటాయి. ఎలా ఉంటాయంటే, శివుణ్ణి పట్టుకొని ఆ యొక్క శివుణ్ణి ఫస్ట్ మనం కొలుచుకోవాలి. ఎలా కొలుచుకోవాలి? మంత్రం ఉంటుంది, దానికి క్రియా విధానం, లేకుంటే ఆయనకు సమర్పించే ఆ విభూతి ధారణ. శ్మశానంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు ఆయన? కపాలము, ఇట్లాంటి కొన్ని ఉండే కదా, అవన్నీ తర్వాత చెప్తాను, డెప్త్గా తర్వాత మాట్లాడతాను.
సో ఆ యొక్క సప్తమి ఉన్నటువంటి శివుని పట్టుకొని ఎవరైనా మంచి గురువు ఉపాసన చేసిన గురువులు ఏం చేస్తారంటే శివుని తలుచుకుంటారు. సప్తమి రోజు ఎవరు ఆ చేతబడి అంటున్నారు కదా ఆయన తీసుకురండి అంటారు. సరే కూర్చోబెట్టుకుంటాడు. అంతకంటే ముందు ఏం చేస్తాడంటే ఆ గురువు శివుడి యొక్క స్థానం తెలుసుకున్నాడు. అంతకంటే ముందు ఏం చేస్తామంటే ఒక మంత్రం ఉపదేశం ఉంటుంది. అంటే ఉపాసన చేసే మంత్రం ఒకటి ఉంటుంది. ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ చేతబడిలోని దయ్యం పట్టిందని ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను. షాకిని దాకి పట్టిందని పెద్ద వ్యాపారం అయిపోతుంది. ఎలా అయిందంటే నాకున్నది ఇది ఒక్కటే దారి. అంటే వీడియో ద్వారా పబ్లిక్ చెప్పడమే దారి. అందరికి పోయి చెప్పాము అనేది ఎంతోమంది మనం చెప్పలేం. ఎందుకంటే దానికి ఎన్నో ఉంటాయి. ఎవరి ఈగోలు వాళ్ళకు ఉంటాయి. నువ్వు చెప్తే నేను వినడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి నాకున్న సాధనం ఇది కాబట్టి చెప్తున్నాను. ఈ చేతబడి పోగొట్టలేదు ఇవన్నీ పోగొట్టుకునే విధానం ఏముంటుందో ఒక మంత్రం ఉంటుంది. చూడండి ఇక్కడ రాశాను నేను. ఫస్ట్ పోగొట్టేదానికి మంత్రం చేయాలంటే ఫస్ట్ మీకు ఆ యొక్క శక్తి మీదలో రావాలి. రావాలంటే ఏం చేయాలి అంటే ఒక మంత్రం చెప్తాను చూడండి. ఓం ఇక్కడ రాశాను చూడండి. ఓం హరికిల్లం గరుడకిల్లం చాముండకిల్లం దుష్టపిశూన చిలచిలాంత ఊర్ధ్వాపాటి అనే మంత్రం ఉంటుంది. ఇది నేను మీకు అర్థం కావాలని కొంచెం స్లో చదివిన, కానీ బయటికి చదువుకుని టేక్ డెప్త్ బ్రీత్, కూల్, ఒంటి కాలు పైన సరే లేదంటే ఈ విధంగా గాలి పీల్చుకొని బయటికి శబ్దం కూడా రాకూడదు. నాలిక వెనక్కి మడచాలి ఇలా, అట్లా ఉంటుంది. ఇవి ఎలా చెప్పాలంటే కొన్ని కాపాలిక అఘోర క్రియల్లో కొన్ని భాగాలు ఇవి. సో ఇట్లాంటివి మనంతకు మనం నేర్చుకోవాలి. ఎందుకంటే మీ అంతకు మీరు ఎందుకు మోసపోవడం, ఎందుకు ఎక్కడో వెళ్ళి లేకపోయినా చెప్పడం ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీరు ఒక 10,000 సార్లు మీరు దీన్ని సాధన చేయాలి. దీనికి సమయం అంటూ చెప్పాను కదా, సప్తమి అంటే శివుడు. మనం అమావాస్య రోజు శివుని మనం కొలవ ఎందుకు, ఆయన ఎక్కడుంటాడు, క్రీడాలయం లేదా శ్మశానంలో ఉంటాడు ఆయన. అంటే ఈ 2 ప్లేసులు తిథులు ఉన్నప్పుడు కానీ, ఈ 2 ప్లేసులు ఉన్నప్పుడే మనకు ఆటలు ఆడాలి. ఎదుటోని మీకు ఎవరైనా ప్రయోగాలు చేస్తే వాడిని ఆటలు ఆడాలి, వాటితో నువ్వు ఆట ఆడాలి కదా అన్నప్పుడు శివుడు ఈ ప్లేస్లో ఉన్నప్పుడు మాత్రం ఇవన్నీ ప్రయోగాలు మనం చేయాలి, నేర్చుకోవాలి, ఉపాసనలు చేయాలి. చేసిన తర్వాత ఈ మంత్ర ఉపాసన చేసిన 10,000 సార్లు చేసిన తర్వాత ఒక 108 సార్లు నీటిని అభిమంత్రించి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే వచ్చారో నీ దగ్గర చేతబడి పెట్టిందని ఏదో వచ్చిందని ఏదో మొత్తం ఎట్లయిపోతారంటే మనుషులు ఆ నెగిటివ్ ఎనర్జీ మొత్తం ఫామ్ అయిపోయేసరికి మొత్తం అసలు ఏమీ తెలియదు. ఎలా అయిపోతారంటే అసలు ఒక పిచ్చి పట్టిన ప్రపంచంలో అయిపోతారు. అదొక వాడికి మైండ్లో అది ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఆ నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయిపోయి ఉంటుంది. కాబట్టి అట్లాంటివి మీరే చేసుకోండి. ఈ ఉపాసన చేసి తప్పేం లేదు. ఏమంటారు తల్లిని మించిన దయ్యం లేదు. నేను చాలామందికి నేను ఇది చెప్పాను, అమ్మ ఇది నేర్చుకోండి, ఇవి నేర్చుకోండి, చేయండి, మీరే చేయండి. గురువులు ఎందుకు, మీరు చేయండి, నేర్చుకోండి. చాలామంది నేర్చుకుని వాళ్ళ పిల్లలకు ఎంతోమందికి నేను ఉపశమనం చేశాను. ఇది ప్రపంచం మొత్తం నేను చెప్తున్నది ఏంటంటే ఇట్లాంటివి శాస్త్రం ఇలా ఉంటుంది. సో ఈ నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏం చేయాలి పండుగ తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నీటిని తీసుకోండి. ఇలా నీటిని తీసుకొని ఆ యొక్క మంత్రం, ఫర్ ఎగ్జాంపుల్ చేతబడులు ఏమైనా చేసిన అనుకుంటే ఆ మంత్రం ఆ చేతిలో మీరే గురువుగా లేకుంటే తల్లి ఎవరో చేసేవాళ్ళు చేతులు పెట్టుకోండి. ఓం హరికిల్లం గరుడకిల్లం చాము ఇవన్నీ కదా ఎంతమంది చెప్పినట్టు దుష్ట విసూజన చిలచిలాంత ఊర్ధ్వాపాటి చేసిన ఆ యొక్క మంత్రాన్ని చదివిన తర్వాత ఆ నీటిని అభిమంత్రించిన నీటిని ఏం చేయండి, ఫస్ట్ ఉపాసన చేసుకున్న తర్వాత ఆ శక్తి మీకు వస్తుంది. ఆ మంచి నీటిని ఏం చేయండి, మీరు తీసుకోండి. ఇంటేక్ అంటే తెలుసు కదా, తీసుకోవడం, తాగించాలి. ఎన్నిసార్లు తాగించాలి, 108 సార్లు తాగించాలి. తాగించిన ఎడల అప్పుడు ఏమవుతుందంటే పరతంత్ర, పరప్రయోగ, పరపీడిత, ఇంకేదైనా మీ మీద ఏదైనా ప్రయోగాలు చేసిన అన్నీ కూడా మటుమాయమైపోతాయి. ఇలా ఇప్పుడు చేతబడి ఇంతకుముందు చెప్పినట్టు ఇంతకుముందు చెప్పాను శాకినీడ, ఇట్లా ఇవన్నీ ఒక పద్ధతులు. ఇట్లా ఇది ఒక డోస్, అంటే ఇది ఒక ట్యాబ్లెట్. నేను చెప్పిన మంత్రం ఇది ఒక ట్యాబ్లెట్. దీనికి మించిన ట్యాబ్లెట్లు ఇంకా చాలా ఉంటాయి. అంటే దీన్ని మించినటువంటి మార్గాలు చాలా ఉంటాయి. ఇది మీకు అందరికీ సులభమైనటువంటి మార్గం. అయితే మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటివి చేసేటప్పుడు ఈ యొక్క తిథులను మీకు ఫస్ట్ ఈ బేసిక్స్ తెలియాలి మీకు. అంతేగాని ఏదో టైంపాస్ అట్లా చేయకండి. దయచేసి ఇది నాకు తెలిసిన శాస్త్రాన్ని చాలా క్లారిటీగా, యాజ్ ఆఫ్ మై ఇన్వెస్టిగేషన్ కన్సర్న్, నాకు తెలిసిన శాస్త్రం చాలా క్లారిటీగా మీకు చెప్తున్నాను. సో ఇట్లాంటి మంచి శాస్త్రాన్ని మీరు ఒక్కరే తెలుసుకుంటే ఇలా 10 మందికి తెలియచేయండి. అదేవిధంగా ఇంకనూ మీకు ఏమైనా అర్థం కాకపోతే దీనిలో నెంబర్ ఉంటుంది, వీలైతే దానికి కాల్ చేయండి. మంచి చేద్దాం, 10 మందికి మంచి చేద్దాం. శ్రీరామ జయం.